బాలకిషన్. సో దాంట్లో ఉన్న రసమంతా అయిపోయింది ఆల్రెడీ. కళాకారుడని అదని ఇదని ఇంత ఎగిరి దుంకి అంతా ఏదో ఒకటి చేసిండు. మొత్తానికి ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యే పదవిని కూడా అనుభవించిండు, కావాల్సినంత సంపాదించిండు. తర్వాత ఆయన ఎక్కడ పెట్టాలని అక్కడ పెట్టేసారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఆయన పరిస్థితి కూడా గట్లే దిగజారేది. అయితే పండబెట్టి తొక్కుతా, దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రా, ఈ మెసేజ్ నీ రేవంత్ రెడ్డికి పంపించుకో. ఎమ్మెల్యే కవ్వంపల్లిపై మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బూత్ పురాణం. సోషల్ మీడియాలో వీడియో వైరల్. సో రసమయ్యి బాలకిషన్ కవ్వంపల్లి సత్యనారాయణకి ఫోన్ చేసి బూత్ పురాణం అనుకున్నట. పండబెట్టి తొక్కుతా బిడ్డ, నువ్వు డాక్టర్ అయితే ఏంది, అదైతే ఏంది, ఇదైతే మొత్తానికైతే సత్యనారాయణ మీద ఒక స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఆడియో కూడా లీక్ అయింది. పాపం రసమయ్యి బాలకిషన్ తెలవని ముచ్చట ఏంటంటే తెలుసు, ఆయన కూడా తెలియకపోవడం. బీఆర్ఎస్ పార్టీ మొన్న ఎన్నికలకు పోయే ముందట 2023 అసెంబ్లీ శాసనసభ ఎన్నికలకు పోయే ముందట కొంతమంది ఎమ్మెల్యేలు మారిస్తే అధికారులకు వచ్చేదని చెప్పేసి టాక్ నడిచింది కదా. ఆ మార్చాల్సిన ఎమ్మెల్యేల లిస్ట్ ఏదని ఉంటే ఆ లిస్టులో ఫస్ట్ పేరు రసమయ్యి బాలకిషన్దే ఉంటుండే. ఆయన క్లియర్ కట్గా ఓడిపోతున్నాడని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆ కార్యకర్తలందరూ కోడై కూసారు, రాష్ట్రం అంతా కూడా కోడై కూసింది. అంత అధ్వానమైన పరిస్థితి దిగజారిపోయిండు రసమయ్యి బాలకిషన్. కళాకారుల ఉద్యోగాల విషయాలు కూడా ఒకదొక జరిగినాయి, ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి, రకరకాల ఆరోపణలు కంటిన్యూగా. ఆయన కూడా ఓడిపోతాడు అని చెప్పి తెలిసి కూడా ఆయన టికెట్లు ఇప్పించిన మహానుభావుడు ఎవరో మీకు తెలుసు, పక్కపండు ఉన్నటువంటి నియోజకవర్గం ఒక రకంగా. అట్లా ఓడిపోయే ఎమ్మెల్యేలకు 15 ఇప్పుడు నా 20 మంది ఎమ్మెల్యేలకు ఈయన టికెట్లు ఇప్పించుకొని హరీష్ రావుకి 20 మందికి, కేటీఆర్ 20 మందికి, కవిత పట్టుబడితే ఆమెకి ఏమి ఇయ్యలే, కేసీఆర్ 20 మందికి ఇచ్చేసరికి ఆయనతో గుండు సున్నా అయిపోయింది కథ. సో ఏదేమైనా ఆ భాష అనేది ముఖ్యం. రసమయ్య గారు మీరు మాజీ ఎమ్మెల్యే, పక్కకు మళ్ళీ ఎమ్మెల్యేనే రాస్తారు, మాజీ ఎమ్మెల్యే రాస్తారు. ఆ హుందాతనం కాపాడుకోరు. ఇక ఇదే అదేదో వేషమంటారు చూడు, అదేదో వేషమేసి అదేదో పాట పాడిరంటారు. సో క్లియర్గా వీలైతే అది బేషరతుగా మరి ఆయన క్షమాపణ చెప్తావా, లేదు నేను మాట్లాడలేదంటావా, అది నిజంగానే ఏమైనా ఆధారాలు ఉన్నాయా నువ్వు మాట్లాడలే అన్నట్టుగా ఏదైనా ఉంటే ప్రూవ్ చేసుకోవాలి.